నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదాగురుభ్యో నమః. అఖిలాండగోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణవములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 23వ నామాన్ని మనం తెలుసుకోబోతున్నామండి. ఈ నామం ఓం కేశవాయ నమః. ఈ గాథావళి మనకి అందించిన వారు శ్రీ విఎస్ కరుణాకరన్ గారు. ఓం కేశవాయ నమః అన్న నామానికి కథారూపంగా వారు పెట్టిన పేరు కమనీయ కబరీకలాపం. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ఆనాడు దేవాలయ ప్రాంగణంలో అర్ధనిమిలిత నయనాలతో ఆనంద తన్మయత్వంతో పరకాల భట్టరువారు అన్నారు, ఆహా, ఎప్పుడైనా ఇన్ని పువ్వులు ఒక్కసారి చూశామా? పువ్వులు, పూల వృత్తులు ప్రోగులు ప్రోగులుగా పడి ఉన్నాయి. పసిడి మిసమిసలతో పరిమళాలు వెదజల్లే చంపకాలు, తెల్లని మల్లెమొగ్గలు, దొంతర మల్లెలు, ఎర్రని గులాబీలు, తెల్లని గులాబీలు, పున్నాగాలు, పరిసరాలను గుబాళింపచేసే గోజ్జగి కుసుమాలు, అందాలు చిందే అరవిందాలు అన్నీ కలకలలాడుతూ కన్నుల పండుగగా కనిపిస్తూ ఉన్నాయి. పరకాల భట్టరు గారి తండ్రి పెరియాళ్వార్ భట్టరు గారు సంతోషంతో, నాయనా, ఈ పుష్ప సంతతి అంతటినీ ఇక్కడికి పంపించింది శరభోజీ మహారాజు గారు. ఈరోజు మనకు చేతి నిండా పని ఉంటుంది. పెరుమాళ్ళు శౌరీరాజన్ వారికి అపూర్వ పుష్పసేవ చేసే అవకాశం మనకు లభించింది అని తనయుని హెచ్చరించారు. పెరియాళ్వార్ భట్టరు గారు తోమాలలు కట్టడంలో ఎనలేని కీర్తి ఆర్జించియున్నారు. పుష్పాలంకరణ కళలో ఆయన సిద్ధహస్తుడు. తిరుక్కన్నాపురంలో శౌరిరాజు పెరుమాళ్ గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నప్పుడు చూచి తీరవలసిందే. ఆ వైకుంఠ పరమ పదనాథుడే గరుడవాహనంపై ఆసీనుడై ఉన్నట్లే భక్తులు భావించడం కద్దు. తోమాల కైంకర్యం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది పెరియాళ్వార్ భట్టరు గారే కదా. ఆయన తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరు సార్థకం చేసుకున్నారు. పెరియాళ్వార్ భట్టరు గారి కుమారుడు పరకాల భట్టరు. పుష్పాలంకరణ విద్యలో తండ్రిని మించిన తనయుడుగా పేరుకెక్కాడు. కాని దేవదాసి శశికళ పరకాల భట్టరు ప్రేయసి. అతనికి శృంగార లాలసత్వం, అతనికి ఈ వైశ్యాసుందరి శశికళకు కల పరస్పర ప్రణయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. వృత్తిచే వేశ్య అయినప్పటికీ, ధనాశ ఎంత ఉన్నప్పటికీ శశికళకు పరకాల భట్టరుపై ప్రత్యేకమైన ఆదర అభిమానాలు ఉన్నాయి. పరకాల భట్టరు భక్తుడు, పండితుడు, కాని శశికళపై అతనికి ఏర్పడిన వ్యామోహం అతని చరిత్రకు కళంకం అని చెప్పక తప్పదు. అంతేగాక పరకాల భట్టరు పెరుమాళ్ల ఆభరణాలు కూడా తన ప్రియురాలికి అలంకరణార్థం అప్పుడప్పుడు ఇస్తాడని, ఆమె మాట అతడు జవదాటడని ఆ ఊరిలో గుసగుసలు వ్యాపించాయి. పాపం వయోవృద్ధుడు, పరమ భాగవతోత్తముడు అయిన పెరియాళ్వార్ భట్టరు గారికి ఈ విషయం అసలు ఏమీ తెలియదు. శ్రీ శరభోజీ మహారాజు గారి చెవుల వరకు ఈ గుసగుసలు వ్యాపించాయి. అసూయాపరులు కొందరు చేరి, మహారాజా, పెరుమాళ్ల నగలు, బంగారు ఆభరణాలు, సిగ్గు ఎగ్గు లేని ఒక వేశ్యాసుందరి వెలయాలు ధరించి బహిరంగంగా ఊరిలో తిరగడమా? కోవెల తోటలోని పువ్వులు, తోమాలలు పెరుమాళ్లు ధరించడానికి ముందు ఒక పడుపు కత్తె ధరించటమా? కొన్ని నాళ్లు పూలు అన్నీ వేశ్యాకుమారి కమనీయ కబరీ కలాపంలోనే ఉంటాయి.
శౌరి రాజన్, పెరుమాళ్ల మెడలో మచ్చుకు కూడా ఒక్క పువ్వు కూడా ఉండడం లేదు అని అన్నారు మరికొందరు. పెద్ద భట్టర్ పెరియాళ్వారు గారికి ఇదంతా తెలిసే ఊరుకుంటున్నారు అని రాజుగారితో చెప్పారు. శరభోజీ మహారాజు ఆగ్రహోదగ్రుడై, నిజమేనా? ఇది ఎంత అపచారం! మీ మాటే నిజమైతే తప్పు చేసిన వారికి తగిన శిక్ష విధించాలి. ఇది భగవంతునికి జరిగే అపచారం. చూచి ఎలా ఊరుకుంటాం? అయితే దోషులు దొరకాలి కదా. దొరికితే మాత్రం దండించకుండా విడిచిపెట్టేది లేదు. ఉపాయం ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్పారు. మహారాజు గారి ఆలోచన ఫలితమే బండి నిండా తిరుక్కన్నాపురం చేరిన పూల గుత్తులు రాసులుగా కోవెల తిరువాకిలలో వచ్చిపడ్డాయి. అసలు సంగతి పరకాల భట్టరుకు గాని అతని తండ్రిగారు పెరియాళ్వార్ భట్టరుకు గాని ఏమీ తెలియదు. భట్టరులను పట్టుకునేందుకు రాజుగారు పన్నిన పూల వల ఇది. రాజభటులు భట్టరులతో అన్నారు, ఈ సాయంత్రం శరభోజీ మహారాజు గారు ఇక్కడికి వేంచేస్తూ ఉన్నారు. సూర్యాస్తమయం లోపుగా పెరుమాళ్లుకు తిరుమంజన కైంకర్యం జరగాలి. సాయంత్రం తోమాల సేవ, రాత్రి అర్ధజాము పూజ ముగిసే వరకు ప్రభువులు ఇక్కడే ఉంటారు అని ప్రకటించారు. పెరియాళ్వార్ భట్టరు గారు మహారాజు గారికి ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. తదుపరి తోమాలలు కట్టడం ప్రారంభించారు. యథాప్రకారం పరకాల భట్టరు తండ్రి గారికి సహాయం చేయసాగాడు. ఆ అపూర్వ తోమాల సేవలో శౌరిరాజన్ సుందర విగ్రహం ఏ విధంగా మిరుమిట్లలో మెరిసిపోతుందో పెరియాళ్వారు తన మనఃఫలకంపై చిత్రించుకుంటూ ఉన్నారు. యువకుడైన పరకాల భట్టరు ఆ అపూర్వ పుష్ప అలంకరణలో తన ప్రేయసి శశికళ ఏ విధంగా మిలమిలలాడిపోతుందో అని పగటి కలలు కంటూ ఉన్నాడు. అనుకున్న ప్రకారం తిరుమంజన ఉత్సవం జరిగింది. తోమాల కైంకర్యము జరిగింది. ఊరిలోని ప్రజలందరూ కోవెలలో గుమిగూడారు. దైవ సందర్శనంతో పాటు రాజుగారి దర్శనానికి కూడా అందరూ వచ్చారు. తోమాల సేవ అహో నేత్ర నిర్వాణం అనేటట్లుగా ఉంది. పెద్ద భట్టరు సాయంకాలానికే అలసిపోయారు. రాజుగారు రాలేదు. ఆయన మనస్సుకు చికాకు కలిగింది. ప్రజలు తండోపతండాలుగా గుమికూడారు. సూర్యుడు అస్తమించాడు. తదుపరి చంద్రుడు ఉదయించాడు. ఇంతలో ఒక రాజభటుడు వచ్చి, అయ్యా భట్టరు గారు, మార్గమధ్యంలో రాజుగారు రాజధానికే మరలి వెళ్లవలసిన రాజకార్యం ఏర్పడింది. గత్యంతరం లేక శరభోజీ మహారాజు గారు తంజావూరు వెళ్ళిపోయారు అని చెప్పి నిష్క్రమించాడు. ప్రజలందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు. అర్ధజాము పూజ ముగించుకుని పిమ్మట ఇంటికి రమ్మని పరకాల భట్టరుకు చెప్పి పెరియాళ్వారు ఇంటికి వెళ్ళిపోయారు. పరకాల భట్టరు అక్కడే నిలిచి ఉన్న భక్తులు అందరికీ తులసి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టి షటారి ఇచ్చి పంపించి వేశాడు. భక్తులకు ఒక్కరికి కూడా ఒక్క పువ్వు కూడా ఇవ్వలేదు. అతని మనస్సంతా తన ప్రణయిని శశికళపై లగ్నమై ఉంది. శశికళ కూడా తోమాల సేవకు వచ్చింది. అయితే ఆ పువ్వులని తనకే కావాలని మాత్రం పరకాల భట్టరుకు చెప్పింది. అయితే రాజుగారు వస్తున్నారు కదా, ఎలా? శశికళకు ఆ సాయంత్రమే ఆ పువ్వులన్నీ పంపించేది? రాజుగారికి కొన్ని దండలైనా సమర్పించాలి కదా. ఇంకా ఇప్పుడు శరభోజీ మహారాజు గారు రావడం లేదనేసరికి పరకాల భట్టరుకు పట్టలేని సంతోషం కలిగింది. వెంటనే అతడు తెరవేసి పెరుమాళ్ల విగ్రహానికి అలంకరించిన తోమాలలన్నీ తీసి ఒక అండీలో పెట్టి శశికళ ఇంటికి పంపించాడు. ఒక పూలమాల అయినా పెరుమాళ్లకి మిగల్చలేదు. అన్నీ తనకే కావాలని అని శాసించి వెళ్ళిపోయింది కదా శశికళ. నిర్మాల్య దర్శనానికైనా ఒక్క తోమాల విగ్రహానికి అలంకరించడం ఆ కోవెలలో అనుచానంగా అనుసరిస్తున్న ఆచారం. శశికళ ఆ పువ్వులు చూసి మురిసిపోయింది. ఒకే ఒక పూలదండ మాత్రం తన కమనీయ కబరీ కలాపం చుట్టూ అలంకరించుకొని మిగిలిన దండలన్నీ తెంపి తన శయ్యకు ఉన్న పర్యంకం మీద వేసింది. పరకాలుడు అటు కోవెలలో అర్ధచాము పూజకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇటు శశికళ పరకాలుని కోసం నిరీక్షిస్తోంది. అంతలో రాజపురుషులిద్దరూ అశ్వారూఢులై వచ్చారు. పెరియాళ్వారి దర్శనం చేసుకోవాలని చెప్పి వారి ఇంటికి వెళ్లారు. పెరియాళ్వారు రాజపురుషులకు స్వాగతం చెప్పి ప్రత్యేక తీర్థ ప్రసాదాలు తయారు చేయమని
అర్ధజాము పూజకు వారితో పాటు తాను కూడా కోవెలకు వస్తానని పరాశర భట్టరుకు కబురు పంపారు. ఇంకా పరకాలుడేం చేస్తాడు? గుడిలో తాను ఒక్క పువ్వు కూడా మిగిల్చలేదు. చిట్ట చివరకు నిర్మాల్య కైంకర్యానికి అవసరమైన ఒక్క పురదండ కూడా లేదే. మరి ఏం చేయాలి? అతడు పరుగు పరుగున శశికళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శశికళ హాయిగా పూలపాన్పుపై శయనించి ఉంది. వచ్చింది రాజపురుషులు. వారికివ్వడానికి ఒక్క పుష్పమాలిక కూడా శశికళ మిగల్చలేదే. క్రొత్త పువ్వులు ఎలా సంపాదించడం, క్రొత్త తోమాలలు కట్టడం ఎలా? విసురుగా శయ్య మీద ఉన్న పువ్వులన్నీ పెద్ద బుట్టలోకి ఎత్తి పరకాలుడు శశికళ వేనలిపై ఉన్న మల్లెపూల దండని చేతిలో పిరికి గబగబ కోవెలలోకి చేరి గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఆ పూల బొంగ అక్కడ పెట్టి ఆ మల్లెపూల దండ శౌరీరాజన్ మెడలో వేశాడు. ఇంతలో రాజపురుషులు వచ్చారు. పెరియాళ్వార్ భట్టరు గారితో పాటు తెర తీశారు. రాజపురుషులు వేసిన మొదటి ప్రశ్న, ఏమయ్యా, రాజుగారు ఎన్ని పువ్వులు పంపారు గదా, ఏమయ్యాయి? ఇదిగో పూజకు వినియోగించాం అని పూల బొంగ చూపించాడు. తోమాల సేవకు బదులు శౌరీరాజన్ పెరుమాళ్లకు కైంకర్యం జరపడం లేదు అని అర్థం కాలేదు. అసలు ఆ ఒక్క పూలమాలిక కూడా పెరుమాళ్ల మెడలో కనిపించకపోతే పెరియభట్టర్ వారు అక్కడికక్కడే మూర్ఛిల్లి ఉండేవారు. ఆయన తెప్పరిల్లి, నాయనా, ఈ రాజపురుషులకు శేష పుష్పమాల అనుగ్రహించు అన్నాడు. పరకాలుడు వణికే చేతులతో ఆ పురదండ తీసి వారికి సమర్పించాడు. ఆ రాజపురుషుడు ఆశ్చర్యచకితుడై, అయ్యా, ఇదేమిటండి? ఈ పూలమాల చుట్టూ ఇంత పొడుగాటి వెంట్రుక, నల్లగా మిలమిల మెరిసే వినీల నీల శీరోజం ఉంది అని బ్రేడితో కదిపి చూపిస్తూ అన్నాడు. ఆ విధంగా ప్రకటించింది ఎవరో కాదు, శరభోజీ మహారాజే. ప్రక్కనున్న రాజపురుషుడు అతని మంత్రి. వెంటనే, మహారాజా, ఈ భట్టర్లకు తగిన శాస్తి చెయ్యాలి. వీరిని దండించకుండా విడిచిపెట్టడానికి వీల్లేదు అన్నాడు. పెరియాళ్వార్ నోట మాట రాక నివ్వెరపోయాడు. ఆయన అర్ధశతాబ్దికి పైగా పెరుమాళ్లకు తోమాల కైంకర్యం చేస్తున్న భక్తాగ్రేశ్వరుడు. కాని ఏం చేయగలడు? కొడుకు చేసిన తప్పుకు తండ్రి తలవాల్చుకోవాల్సి వచ్చింది. మహానుభావ, నీకు నా మీద ఈ విధంగా ప్రసరించిందా దయ? ఆపద్బాంధవా, సరే, నేనేం చేయగలను? నీవే దిక్కు అని ఆయన శరణాగతి చేశాడు. పరకాలుడు మారు మాటలాడకపోయాడు. అతడు తన బుద్ధిహీనతకు పశ్చాత్తాపం చెందాడు. వేశ్యాసుందరి కేశపాశంలోని మల్లెపూల దండ శౌరీరాజన్ పెరుమాళ్ల మెడలో వేయడమా? ఎంత అపచారం! తండ్రి, నన్ను క్షమించు అని గద్గద స్వరంతో విష్ణు సహస్రనామం జపిస్తూ విగ్రహం ముందు కూలబడ్డాడు. ఓం కేశవాయ నమః అంతవరకు జపించగానే గర్భగుడిలో నుండి దైవవాణి వినిపించింది. మహారాజా, పెరియాళ్వార్ భట్టర్ వారు నిరపరాధి. నా పేరు కేశవుడు అని నీకు తెలియదా? ఈ మల్లె పూలదండలో నీకు చేరింది నా కమనీయ వినీల కబరీకలాపంలోని కేశలేశమే. నా భక్తులు అయిన భట్టరుల జోలికి పోవద్దు. శౌరీరాజన్ పెరుమాళ్ల ఆదేశం విని శరభోజీ మహారాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఆ శౌరీరాజన్ కేశవమూర్తిగా సుకుమార సుందర నీల వినీల కేశపాశంతో సాక్షాత్కరించాడు శరభోజీ మహారాజు మనోనేత్రానికి. భగవంతుడు ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకుంటాడు. నిరుక్తిలో కేశవ శబ్దానికి గల వ్యాఖ్యానం ప్రశస్త నీల కేశత్వాత్ కేశవ పరికీర్తితః. విష్ణు సహస్రనామాలలో సౌందర్య స్ఫోరకములైన నారసింహ వపుః, శ్రీమాన్ పిమ్మట కేశవ శబ్దం రావడం గమనింపదగినట్టిది. నేటి యువతీ యువకులు రూపలాలసతో గంటల తరబడి దువ్వెన చేత పట్టుకుని అద్దాల ముందు నిలుస్తూ ఉన్నారు. వారు ఆ పని చేసేటప్పుడు భక్తి ప్రపత్తులతో ఓం కేశవాయ నమః అని జపిస్తే వారి అందచందాలు ద్విగుణీకృతులైతాయి. ఓం కేశవాయ నమః.
అదండి ఆ కేశవనామానికి రచయిత అందించిన ఒక గొప్ప భక్తుడి గాథని మనం విన్నాం. ఒక భక్తుడి అంతరంగంలో ఉన్నటువంటి కోరికని తెలుసుకొని పరమాత్ముడు అనుగ్రహించిన తీరును ఒక చిన్న కథలో చెప్పుకుందామండి. ఇది చిలుకూరు బాలాజీ గారి భక్తుడి యొక్క కథ. నేను ఎప్పటిలాగే నా కాలేజీకి జూలై నెల మూడవ వారంలో ఒకరోజు బయలుదేరాను. కాలేజీకి చేరుకోవడానికి ఆలస్యమైనందువల్ల అనుకోని విధంగా చిలుకూరు బాలాజీ దేవ దర్శనానికి వచ్చాను. అయితే మనస్సులో ఏ విధమైన కోరిక లేకుండానే 108 ప్రదక్షిణలు చేసేశాను. స్వామివారి అనుగ్రహమే అనుకోని విధంగా నాటకీయ పరిణామాలలో 5 లక్షల రూపాయల విలువ చేసే కారు ఒక్క పైసా కూడా అప్పు చేయకుండా మాకు స్వంతమైంది. నేను ప్రదక్షిణం చేసే సమయంలో కానీ దానికి ముందు కానీ కారు కొనే ప్రస్తావనే మా ఇంట్లో లేదు. ప్రదక్షిణలు చేసిన ఒక్క నెలలోనే ఈ అనుగ్రహం గురించి ఆలోచిస్తే ఎటువంటి కోరికలు లేకుండా 108 ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామి అనుగ్రహం ఊహించని రీతిలో ఉంటుందేమో అనిపిస్తుంది. వెంటనే చిలుకూరులో మా కారుకి పూజ కూడా చేయించాం. మనస్సులో ఏ కోరిక లేకుండా స్వామికి ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామి అనుగ్రహం ఎలా ఫలించిందో వారి యొక్క కథ మనకి తెలియచేస్తుంది. భక్తుడి మనో నిగ్రహాన్ని, భక్తుడి మనస్సంకల్పాన్ని భగవంతుడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడో, అర్థం చేసుకుని వెంటనే ఆ కోరిక తీర్చాడో తెలిపే చిన్న కథ నాకు చాలా ఇష్టమైన కథ. భగవంతుని ఏదీ కోరక్కర్లేదండి. భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే మనం మన పూజ సంకల్పంలో కానివ్వండి, పూజ చివర కానివ్వండి, ఏ తత్ఫలం సర్వం శ్రీమన్నారాయణ దివ్య చరణారవిందార్పణమస్తు అని సమర్పిస్తూ ఉంటాం. అలా సమర్పిస్తూ ఉండడం వల్ల మన మనస్సులో ఏదన్నా కోరిక జనించినా కూడా అది మనకి అర్హత ఉంటే తప్పకుండా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. అర్హత నిర్ణయించేది పరమాత్ముడే కదా. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఆదుకోవాలి అని మనల్ని అనుక్షణం రక్షిస్తోంది, పరీక్షిస్తోంది, అనుగ్రహిస్తోంది కూడా ఆ శ్రీమన్నారాయణుడే. మరి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.